ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35-36 వచనములు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా సత్యముగా జీవించాలి అని అంటే చాలా ధైర్యము కావాలి. కొంతమంది ధైర్యముగా ప్రారంభిస్తారు, తర్వాత పిరికివారుగా మారిపోతారు. ప్రభువైనటువంటి దేవుని యొక్క వాగ్దానం ఏమి సెలవిస్తూ ఉందనంటే, దేవుడు గొప్ప బహుమానాన్ని మీకోసం ఏర్పాటు చేసి ఉన్నారు. గొప్ప బహుమానాన్ని మీరు ఖచ్చితముగా పొందుకుంటారు. అయితే మీరు చేయవలసింది ఏంటి అంటే ధైర్యాన్ని విడిచిపెట్టకండి, దేవుని చిత్తాన్ని చక్కగా నెరవేర్చండి. ఆ దేవుని చిత్తము నెరవేర్చాలి అని అంటే మీకు ఓపిక చాలా అవసరమయ్యింది. ఆ ఓపికగా మీరు దేవుని కార్యాలు చేసినట్లయితే, దేవుని యందు ధైర్యముగా బ్రతికినట్లయితే, ఈ లోకంలో అనేక రాజులు, శాసనాలు, అనేక మంది వచ్చి క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారిని అణగొట్టాలని, వారిని చంపివేయాలని అనేక శాసనాలు పుట్టించారు, అనేక కార్యాలు చేశారు, భయంకరమైనటువంటి శిక్షలు విధించారు. అయినా కూడా దేవుని బిడ్డలు భయపడినటువంటి పరిస్థితులు లేవు. ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుని బ్రతికినటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారిని బట్టి ఇప్పటికీ ప్రపంచం ఉన్నంత వరకు కూడా దేవుని బిడ్డలుగా మార్చబడుతూనే ఉంటారు. మరి మారినటువంటి మీరు ధైర్యంగా ఉన్నారా? మారినటువంటి దేవుణ్ణి అంగీకరించినటువంటి మీరు ఓర్పుగా ఉంటూ ఉన్నారా? ఆయన చిత్తాన్ని జాగ్రత్తగా నెరవేరుస్తూ ఉన్నారా? నెరవేర్చినటువంటి వారైతే గొప్ప బహుమానాన్ని మీరు పొందుకుంటారు, వాగ్దానమును మీరు స్వతంత్రించుకుంటారని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదైతే బహుమానం నువ్వు అనుకుంటున్నావో, ఈ లోకంలో ఇచ్చేటువంటి బహుమానాలు, ఈ లోకంలో మనుషులు ఇచ్చేటువంటి బహుమానాలు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి ఈ లోకానుసారమైనటువంటివి, అవన్నీ వ్యర్థమయ్యేటువంటివే. దేవుడిచ్చేటువంటి బహుమానము రక్షణ, ఆత్మ, మనకు నిత్య జీవాన్నిచ్చేటువంటి ఆ గొప్ప బహుమానము విలువ కట్టలేనటువంటిది. నీవు ఖచ్చితముగా దాన్ని పొందుకుంటావు ప్రియ దేవుని బిడ్డ. ఆ బహుమానము, ఇంకా ఎన్నో బహుమానాలు దేవుడు రెడీ చేసి ఉన్నారు. ఇదిగో ఈ లోకంలో ఇస్తే కొద్ది సంవత్సరాలు అనుభవించిన తర్వాత మనం వెళ్ళిపోతాం. ఈ లోకంలో శాశ్వతంగా మనం ఎవ్వరం కూడా ఉండం ఈ లోకంలో. కానీ ఆయన లోకములో, నిత్యరాజ్యములో ఎప్పుడు శాశ్వతముగా యుగయుగములు మనము ఉంటాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ బహుమానం కావాలి మనకి? అశాశ్వతమైనటువంటి ఈ బహుమానం కావాలా? శాశ్వతమైన బహుమానం కావాలా? ప్రభువారు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మీ కొరకు మీ బహుమానం నేను సిద్ధపాటు చేసి ఉన్నాను, దానిని మీరు పొందుకుంటారు, ఖచ్చితంగా పొందుకుంటారు. ఓర్పుగా ఉండండి, ధైర్యముగా ఉండండి, ధైర్యాన్ని విడిచిపెట్టకండి. ఎవరెవరో నానా రకాలుగా మెసేజ్లు పెడుతూ ఉంటారు, లేదా నీకు ఏదేదో లేనిపోయినటువంటి మామూలుగా పెడుతూ ఉంటారు, పోస్టులు పెడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డారా, ఆ పోస్టులను బట్టి భయపడకండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి, ధైర్యంగా జీవించండి, ప్రభు బిడ్డలుగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు మంచి కార్యాలు జరిగిస్తారు మీ పట్ల. ఆయన ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు, ఆయన ఈ లోకాన్ని మాటతో నడిపించేటువంటి దేవుడు ఆయన. భూమి ఆకాశం ఆయన మాటలు వింటాయి, సూర్యచంద్రులు నక్షత్రాలు ఆయన మాటలు వింటాయి. మనుషులు వినట్లేదు, అవన్నీ కూడా దేవుని మాటలు వింటూనే ఉంటాయి కాడ వరకు కూడా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకపోతే మీరు బహుమానాన్ని పొందుకుంటారు. మీరు వెనకడుగు వేయకపోతే నిత్యరాజ్యానికి వెళతారు. ఆయన చిత్తాన్ని జరిగించడానికి వెనకడుగు వేయకుండా ఆయన చిత్తాన్ని మీరు జరిగిస్తూ ఉంటే వాగ్దానాన్ని పొందుకుంటారు ఖచ్చితముగా. వాగ్దానమును ఆయన ఇచ్చింది మనుషునికి నెరవేర్చడానికే కానీ తప్పించడానికి కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే ప్రతి ఒక్కరికి వాగ్దానం నెరవేర్చేటువంటి దేవుడు ఆయన, బహుమానమునిచ్చేటువంటి దేవుడు ఆయన. ఈరోజు చూడండి, బహుమానాలు ఇస్తే ఒక రకంగా ఉంటారు మనుషుల జీవితాలు. ఫ్రెండ్షిప్లు కావచ్చు,
స్నేహాలు, బంధాలు ఇవన్నీ కూడా బహుమానాల మీద జరుగుతున్నాయి. ఇప్పుడు అన్నీ కూడా బహుమానాలు ఇస్తేనే బంధాలు ఉంటాయి, బహుమానాలు ఇస్తేనే వారికి ఉన్న రిలేషన్షిప్ ఉంటుంది, స్నేహం ఉంటుంది, లేకపోతే ఏది ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుడు, జాగ్రత్తగా గమనించు, మన తండ్రి అయినటువంటి దేవుడు మనము ధైర్యము విడువక ప్రభు యొక్క బిడ్డలుగా ఈ లోకంలో బ్రతికినట్లయితే నీకు బహుమానాన్ని ఆయన ఇస్తున్నారు, ఇవ్వబోచు ఉన్నారు, ఇస్తూనే ఉంటారు ప్రతి దినం కూడా. ప్రతి దినం మనం బ్రతికుండుట ఆయన బహుమానం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన చిత్తమును నువ్వు నెరవేర్చినట్లయితే ఆయన వాగ్దానము నెరవేరుస్తారు, ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. దేనికి భయపడకండి, వ్యాధి భయపడకండి, అప్పులా భయపడకండి, శోధనలు ఉన్నాయా భయపడకండి ప్రియ దేవుని బిడ్డలారా. వ్యసనాల్లో కొట్టబడుతూ ఉన్నారా భయపడక ప్రభువుని వెంబడించండి, చేసి చూడండి, ప్రయత్నం చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. నేను వదిలిపెట్టలేను, నా వల్ల కాదు అనొద్దు, విడిచిపెట్టండి. దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ఇంద్రియ నిగ్రహ శక్తిని దేవుడు ఇచ్చినాడు మనకి. పెరిగి ఆత్మ ఆయన ఇవ్వలేదని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి ప్రియ దేవుని బిడ్డ. విడిచిపెట్టు, ధైర్యము కలిగి ఉండు, దేవుడు నిన్ను దీవిస్తారు. ఆయన చిత్తాన్ని మాత్రమే నెరవేర్చు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు తన వాగ్దానాన్ని మీ పట్ల నెరవేరుస్తారు ఖచ్చితంగా. ఈ దినమున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని గొప్ప కార్యాలు మనం చూద్దాము. దేవుని యందు భయభక్తులు కలుగుతూ ఈ లోకంలో ఇప్పటి వరకు ఈ నెలంతా దేవుడు కాపాడాడు కదా, ఆయన కృతజ్ఞత కలిగి ధైర్యం కలిగి ఉంటూ ఉన్నావా, ఓర్పుగా ఉంటూ ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? ఈ మాసంలో ఎన్ని పరిస్థితుల నుంచి నిన్ను తప్పించారో, మనల్ని తప్పించారో ఆయన. ఈ మాసంలో ఎన్ని భయంకర పరిస్థితుల నుంచి మనల్ని లేవనెత్తారో ఆయన. ఎన్ని కట్టవలసినటువంటి వాటన్ని కట్టడానికి కృప ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా దేవుని మహాకృప ప్రియ దేవుని బిడ్డ. వాటిని బట్టి సంతోషించు, కానీ దాన్ని బట్టి బాధపడకుండా వచ్చిన ఆశీర్వాదమును బట్టి, క్లియర్ అయినటువంటి సమస్యలను బట్టి సంతోషించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అయ్యా ఈ మాసమంతా నన్ను కాపాడు ప్రభు అని కృతజ్ఞతలు, అయ్యా నన్ను దీవించు ప్రభు అని ప్రార్థన చేయండి ప్రియ దేవుని బిడ్డారా. దేవుడు మరలా ఇంకా ఉత్సాహంగా ఆయన ఉత్సాహంగా ఇచ్చువానికని అంటే డబ్బనే కాదు ప్రియ దేవుని బిడ్డారా. ఉత్సాహంగా నీ హృదయాన్ని ఇవ్వు, ఉత్సాహంగా నీ స్థుతులు నీవు, ఉత్సాహంగా దేవుని గణపరచు. దానిని బట్టి దేవుడు నన్ను గణపరుస్తాడు. నన్ను గణపరచు వారు నేను గణపరిచేదని అంటున్నాడు దేవుడు. నన్ను స్తుతించండి అని ఆయన ప్రభువు వారు చెప్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా. నా కోసం ఎదురు చూడండి, మీరు మీకు గొప్ప కార్యాలు చేస్తాను నేను అంటున్నారు ఆయన. సమస్తాన్ని సృష్టించింది మానవుని కొరకే, తన బిడ్డల కొరకే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఈ మాసమంతా దేవుడు చేసిన కార్యాలను బట్టి సంతోషముగా ఈ మాసాన్ని ముగించుకొని ముందుకు వెళదాం. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. దేవుని యందు ధైర్యముగా ఉండండి, మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. ఎవరు అధైర్యపరిచిన అధైర్యపడకండి. దేవుని బిడ్డారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, దేవుడు దీవిస్తాడు. ప్రార్థిస్తాను మీ కొరకు, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా. మీ బిడ్డలనైనా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ప్రభువా ఏ అధైర్యములో ఉన్నారో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారిలో ఉన్న భయాన్ని యేసునామమున వెళ్ళగొట్టుదురుగాక, ధైర్యముతో నింపుదురుగాక మీ బిడ్డలను ఆయన. మీ చిత్తాన్ని నెరవేర్చుటకు నాయన, మీ వాగ్దానము పొందుటకు నాయన, ఓర్పును వారికి దయచేయండి నాయన, ఓర్చుకునే శక్తిని వారికి దయచేయండి నాయన, నిరీక్షణను కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, మార్చి మాసం అంతయు బిడ్డలకు తోడుగా ఉన్నారు, మీకు వందనాలు. అనేక సమస్యల నుంచి విడుదల కలిగించారు, మీకు వందనాలు. అయ్యా తండ్రి, మీరే సహాయం చేయండి ప్రభా. చివరి దినమున ప్రభువా మీ బిడ్డలకు మీరే కృపను చూపండి నాయన. అయ్యా తండ్రి, ధైర్యంతో నింపండి ప్రభువా. అయ్యా భయాన్ని వెళ్ళగొట్టండి నాయన. ఏ భయం ఉందో బిడ్డలో హృదయాల్లో తండ్రి, ఆ ప్రతి భయము వెళ్ళిపోవునుగాక యేసునామములో. మీరే సహాయం చేసి దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి, బలపరచండి నాయన. అయ్యా పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి నాయన. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. బాధలో వేదనలో ఉన్న కుటుంబాలకు ఆదరణకర్తగా మీరుండి ఆశీర్వదించండి అయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి, మంచి జ్ఞానముతో ఆరోగ్యముతో బిడ్డలు నింపండి నాయన. అయ్యా నీకు వందనాలు అయ్యా తండ్రి. గర్భఫలాలు దయచేయండి ప్రభువా, ఉద్యోగాలు దయచేయండి నాయన. బిడ్డలు ఈ ఇయర్ నాయన 3 మాసములు అయిపోయాయి అయ్యా తండ్రి. ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలు అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరే సహాయం చేయండి ప్రభువా. యుద్ధాలను ఆపమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అయ్యా మా దేశమును దీవించమని అడుగుతూ ఉన్నాం నాయన. బిడ్డల ప్రయాణాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఇంకా ఏ బిడ్డలే సమస్యలో ఉన్నారో వారందరినీ తొలగించండి అయ్యా. వారి హృదయంలో నాయన నెమ్మదిని దయచేయండి, వాగ్దానమును పొందుకునే కృపను దయచేసి ఓరిమి వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. మీరే సహాయం చేసిన ఆయన దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించి ధైర్యపరచమని, మీరే ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున మీకు వందనములు, శుభములు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలలో సహకారులుగా నిలవబడండి. సత్యమైనటువంటి వాక్కుకు, బోధకు సహకారులుగా నిలవబడండి. దేవుడు దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు కార్యాలు జరిగిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసముతో అనేక కార్యాలు జరిపిస్తూ ఉన్నారు, ఆయన జరిగిస్తూ ఉన్నారు. వాటిని బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ ముందుకు వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. దేవుడు తప్పక మన ప్రార్థనని ఆలకించి ఆయన తగు సమయం హెచ్చిస్తాడు. నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.